హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఫుడీస్. సో ఇది వచ్చేసి ఇన్స్టంట్ చట్నీ అండి అండ్ హోటల్ స్టైల్ రెసిపీ. ఇది చాలా బాగుంటుంది. ఈ చట్నీ మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇది మనం 1 మినిట్లో కాదు, వితిన్ సెకండ్స్లో చేసేసుకోవచ్చు. ఒకసారి చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. సో దానికి కావాల్సినవి నేను ఇక్కడ చెప్తున్నాను. ఒక ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్లో శనగపప్పు అండ్ పుట్నాలు, ధనియాలు కొంచెం బాగా వేయించుకోండి ఆయిల్లో. సో వీటితో పాటు 6 to 7 వెల్లుల్లి, మీకు కావాలనుకుంటే ఫ్లేవర్ బాగుంది అంటే ఎక్కువ వేసుకోండి. ఇందులోకి కళ్యామాకు కూడా యాడ్ చేసుకోండి. మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. జీలకర్ర అండ్ ఇక్కడ మిర్చి వచ్చేసి నేను 7 to 8 తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ స్టోర్ చేసుకోవాలి అనిపిస్తే మిర్చిని ఎక్కువ యాడ్ చేసుకోండి. దీనికోసం మనం వేయించిన పల్లీలు వాడాలండి. సో మిక్సీ పట్టేటప్పుడు వేయించిన పల్లీలు అండ్ ఇది 2 కలిపి మిక్సీ చేయాలి. ఇందులోకి నేను సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇది కాసేపు చల్లారిన తర్వాత నేను మిక్సీలోకి వేసేసుకుంటున్నాను. చూడండి, కప్పులో వేయించిన పల్లీలు ముందుగా ప్రిపేర్ చేసుకున్నవి 2 కలిపి ఇందులో మిక్సీకి వేసేసుకుంటున్నాను. సో ఈ పొడి వచ్చేసి నేను ఒక 15 days వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో. ఇందులో జస్ట్ వాటర్ పోసేసి కలుపుకుంటే సరిపోతుంది. లేదు అంటే కొంచెం మిక్సీ పట్టుకున్నా పర్లేదు. సో సేమ్ ఇదే టేస్ట్ ఉంటుంది. మీకు సాల్ట్ ఏదైనా తక్కువ అనిపిస్తే అందులో యాడ్ చేసుకోవచ్చు తరువాత. సో నెక్స్ట్ దానికోసం నేను తాలింపు కూడా పెట్టుకుంటున్నాను చట్నీకి. సో ఇది కూడా మీకు మినిమం 15 days వరకు ఆగుతుంది. ఒక జస్ట్ సైడ్కి ఒక గిన్నెలో పెట్టుకుంటే సరిపోతుంది. దానికోసం 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్లో మినపప్పు, జీలకర్ర, ధనియాలు, కళ్యామాకు, ఎండుమిర్చి, పసుపు అండి, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసేసి కాస్త కొంచెం నెమ్మదిగా కలుపుకుంటే సరిపోతుంది. ఈ మినపప్పు రెడ్డిష్ కలర్లోకి రావాలండి. సో కొంతమందికి ఇలా అయితే చాలా ఇష్టం. మాకు తాలింపు ఉంటేనే చాలా నచ్చుతుంది. సో అందుకోసం నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో మీకు ఇది నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చూడండి, ఇది మాత్రం తొందరగా పాడవుతుంది 1 to 2 days. బట్ ఈ పొడి మాత్రం మీకు మినిమం 15 days వస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చూడండి, థ్యాంక్ యూ.